అధికారం వేరు, అపోజిషన్ రోల్ వేరు. పవర్లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్లోకి వచ్చేసరికి సీన్ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని అస్సలు పట్టించుకోరు. పార్టీ నేతలు కూడా చాలా వరకు సైలెంట్ అయిపోతారు. ఇలాంటప్పుడే అధినేత అన్నిటికీ ముందుండి పోరాడాలి. క్యాడర్ లీడర్లో ధైర్యం కల్పించాలి. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజలు, పార్టీ నేతలు అందరూ కలిసి వస్తారు. ఇప్పటిదాకా ఇలాంటి వ్యూహం రచించడంలో వెనుకబడిన జగన్ ఇప్పుడు తన నాయకత్వానికే సవాల్గా భావిస్తూ అందరూ ఉలిక్కి పడేలా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారట. పార్టీ శ్రేణుల్లోనే జోష్ తీసుకురావడమే కాదు, ఎన్నికల హామీల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి నిరాశలో ఉన్న జనానికి కొండంత అండగా నిలిచేలా కొత్త జగన్ను చూడబోతున్నామని ఫ్యాన్ పార్టీలోని ఓ బడా నేత సెలవిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో కింద మీద అవుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయన్న అపవాదును సమూలంగా చెరిపేసేలా వైసీపీ అధినేత జగన్ తన రూటు మార్చుకున్నారని లేటెస్ట్ టాక్. ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకునే అవకాశాలు అందిపుచ్చుకోవటంలో కాస్త లేటైనా లేటెస్ట్ గా కొత్త ఎత్తుగడలతో జనంలోకి రావాలని జగన్ డిసైడ్ అయ్యారట. గతంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని భావించిన జగన్ ఇప్పుడు రూటు మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చి 7 నెలలు గడిచిపోతోంది. ఇప్పటికే 3 విడతలుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు ఎన్నికైన సభ్యులంతా ప్రమాణం చేయటానికే సరిపోయింది. తొలి సమావేశాలకు జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తర్వాత 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం జగన్ హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదనే శాసనసభ సమావేశాలకు వెళ్లటం లేదంటూ చెప్పుకొచ్చారు జగన్. ప్రెస్ మీట్ల ద్వారానే ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యూహం మారిందంటున్నారు ఫ్యాన్ పార్టీ బడా లీడర్లు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు హాజరవ్వటమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ మధ్య వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పేశారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని గుర్తించిన జగన్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ సెషన్కు హాజరు కావాలని జగన్ భావిస్తున్నారట. గతంలో అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు కొనసాగటం, రాజీనామాలు చెయ్యొచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవటం వైసీపీకి పెద్ద మైనస్ అయిందన్న అభిప్రాయాలున్నాయి. ప్రతిపక్షానికి ప్రధాన పోరాట క్షేత్రమే అసెంబ్లీ. అలాంటి కీలకమైన అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నారని ఒక వర్గం భావన. పార్టీ పట్ల వ్యతిరేకంగా వస్తున్న విమర్శలతో పాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం బడ్జెట్ సెషన్కు అటెండ్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట. ఒకవేళ ప్రభుత్వం తీరు నచ్చక వాకౌట్ చేసినా, లేక నిరసన తెలిపితే మార్షల్స్ ఎత్తికెళ్లినా మీడియా కవరేజ్ వస్తుందని, దీనివల్ల పబ్లిక్లోకి బలంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ప్రెస్ మీట్ల ద్వారా తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నా ప్రజల్లోకి బలంగా వెళ్లటం లేదని అనుకుంటున్నారట. అందుకే అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అని దానిపై పార్టీ ముఖ్యులతో మాట్లాడి డిసైడ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక బడ్జెట్ సెషన్కు హాజరు కావటంపై జగన్ నిర్ణయం మార్చుకోవటం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. దాంతో ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది స్పష్టం చేయనున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. వీటన్నింటిపై కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అంటున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా జగన్ అసెంబ్లీలోనే జవాబు చెబుతారనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ బడ్జెట్ సెషన్కు హాజరైతే మాత్రం ఈసారి హాట్ గానే సభ జరిగే అవకాశముంది.
ఫిబ్రవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ పై భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే అదే రోజు జగన్ లండన్ నుంచి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఆందోళనను వాయిదా వేయాల్సి వచ్చిందట. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్యులతో జగన్ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ మీటింగ్లో అసెంబ్లీ సెషన్ కు హాజరుపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని టాక్. శాసనసభ సమావేశాల్లో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే లేక ప్రభుత్వం తాము అడిగిన సబ్జెక్టు మీద చర్చకు సిద్ధపడకపోతే సెషన్ నుంచి వాకౌట్ చేసి జిల్లాల పర్యటనలకు సిద్ధపడితే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారట. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లకే పరిమితమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెద్దగా ప్రయోజనం ఉండటం లేదన్న భావనలో వైసీపీ ఉందట. ఇప్పటికే శాసన మండలికి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స అక్కడ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా తనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో బడ్జెట్ సెషన్ కు హాజరవటమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తబోతోంది? కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటుంది? కూటమి ఎమ్మెల్యేలను నిలువరించి జగన్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలరా అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా జిల్లాల పర్యటనలు, ఆందోళనల ద్వారా జనంలోకి వెళ్లడానికే ప్రాధాన్యతనిస్తారా అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.